స్ప్రైట్ బాటిల్ తెచ్చిన ఆల్బుజి అదే అన్న ఫోన్ ఇవ్వడం ఫోనే ఆడతాడు ఫోన్ ఏదైనా దాచిపెట్టాలి ఏదో దాచిపెట్టాలి ఇక్కడ దాచిపెట్టినా తీస్తాడు ఎట్లన్నా దాచిపెట్టినా తీస్తాడు ఏదో దాచిపెట్టాలి ఐడియా బీరువా మీద దాచిపెట్టినట్టే తీయడు బీరువా మీద దాచిపెట్టాలి ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ రా ఇష్టమైన స్ప్రైట్ తెచ్చుకొని కూడా వద్దంటున్నావు అంటే పోరా పో ఏడుందో ఫోన్ తోలాడుకోపో నాకు ఆకలంటే ఆకలైతుంది స్ప్రైట్ కూడా పోయాను పో ఫోన్ ఏడుంది చెప్పమ్మా నాకు స్ప్రైట్ వద్దు వద్దు అరే అమ్మా అమ్మా మా అమ్మకి ఇక్కడ ఫోన్ పెట్టేసిందిగా మా అమ్మ వచ్చే మంచిగా ఫోన్ తీసుకుంటా ఇష్టం అసలు ఫోనే ఇస్తలేదు రోజు ఇవాళ స్కూల్ రిమోట్నా మంచిగా ఫోన్ తీసుకుంటా ఇష్టం ఇప్పుడు మా అమ్మ చూసిందంటే ఫోన్ బిల్ చేసుకొని పట్టేసుకుంటుంది ఇక నన్ను ఇవాళ నా అదృష్టం మా అమ్మకి ఫోన్ ఇక్కడ పెట్టింది ఎట్లా మా అమ్మకి వెళ్ళకుండా ఫోన్ చూడాలి ఇప్పుడు మా అమ్మకి సపోర్ట్ ఇవ్వకుండా ఫోన్ ఆడదు ఎట్లా ఐడియా మా అన్న బ్లూటూత్ మా అన్న స్కూల్కి పోయి మంచి పని చేసిండు నా బ్లూటూత్ దొరికింది మా అన్నది బ్లూటూత్ దొరికేసింది బ్లూటూత్ దొరికింది కాకపోతే మా అమ్మకి తెలియకుండా ఏడా దాచుకోవాలి బిల్డింగ్ మీద దాచుకుందామంటే మా అమ్మ బయటనే ఉంది ఏడా దాచుకోవాలి ఏడ దాచుకున్నా దొరికిపోతా ఏడ దాచుకున్నా ఐడియా మంచం కింద మా అమ్మ మంచం కింద ఏ రకంగా చూడదు నేను మంచిగా గేమ్స్ ఆడుకుంటా కూర్చోవచ్చు బ్లూటూత్ పెట్టుకొని బట్టలన్నీ ఆరేసి వచ్చి పని చేసే వరకు సాలు అయింది ఈ పక్కన ఒకటి ముచ్చట పెట్టి నెత్తి ఖరాబ్ చేసింది ఆకలి అవుతుంది దూపు అవుతుంది అన్నమేమో తినబుద్ధి అయితే లేదు అవును బన్నీ కాదేడు బన్నీ ఇక్కడ వేయండిడు ఎటు వేయండిడు నేను బయటకు వెళ్ళి వచ్చినాను కదా బన్నీ ఏదైనా పని చెప్దాం ఏదైనా షాప్ కు పంపిద్దాం అంటే ఉండనే ఉండడు బన్నీ ఎడబోయిండో ఏమో నోరు అంతే ఎట్లా ఉంది అన్నం తినబుద్ధి అయితలేదు ఇంత మిక్చర్ అన్న ఏమన్నా తెప్పించుకొని తిందామంటే ఏడవైండో ఏమో ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉండడు అనవసరంగా స్కూల్ డుమ్మా కొట్టిపించిన ఇయ్యాల మా అమ్మ పెట్టింది మా అమ్మ చదివించదు అమ్మా ఏమన్నా కానీ ఇక కొద్దిసేపు కూర్చున్నాము ఏడవేయండో ఏమో రాకపోతే ఇక నేనన్నా పోయి షాప్కు తెచ్చుకుంటా ఇదో దమ్ అవుతుంది మీదికి కిందికి ఎక్కి ఆ బట్టలన్నీ ఆరేసొచ్చలు పిల్లలు ఉన్నారంటే ఉన్నారు కూడా లేదు ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఫోన్ ఎత్తుకొని పోయినట్టున్నాడు గాడు రానట రాని ఏడవేయండి మేము పని చేస్తా సౌండ్ వస్తుంది ఏంటి ఏమో సౌండ్ టీవీ లేదు సౌండ్ ఎక్కడికి ఏం సప్పుడు వస్తుంది పిల్లి కూడా ఏమన్నా వచ్చిందా అండి మంచం కింద జొరినవా ఫోన్ తీసుకొని బ్లూటూత్ దొంగ దొరికిన బయటకి వెళ్దా బయటకి నువ్వు ఫస్ట్ బయటకి వెళ్ళు
కొట్టనెల్లు నువ్వు ఎంతసేపు నాకు ఆకలి అవుతుంది భిక్ష చేస్తావేమో అంటే దొంగలాగా దాచుకుంటావు ఎంతసేపు నుంచి దొలాడుతున్నా నేను కదా నువ్వు బయటికి రా ఫస్ట్ రాను నేను దూరం రా దూరం రా 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 అమ్మా కొట్టదా నువ్వు అట్లా కొట్టాదా కొట్టాను అది నాకు ఇంకోసారి ఫోన్ ఇస్తావు కదా ఇస్తుందా బెట్ట ఇస్తా బంగారు పెట్టద్దా ఇవ్వాలి నువ్వు నా బంగారు పెట్టావు కదా ఇస్తుందా మద్దా బంగారు పెట్టావు దా అమ్మా నువ్వేమన్నా చెప్పినవాడమ్మా నువ్వు నెత్తిన వస్తున్నాను ఇంటికాడు ఉంది మంచిగా చెప్తా చూడు దుమ్ము చూడు అంతా ఊడ్చా అని మళ్ళీ ఇస్తా నువ్వు బయటకు రా ఫస్ట్ నాకేమైనా రేపు తినడానికి నాకు ఆకలి అవుతుంది నువ్వు వడ్డా అన్నా వడ్డీరావు నువ్వు ఆ తొర్రల జొర్రి ఆ మంచం కింద జొర్రి స్కూల్ డుమ్మా కొట్టి ఇప్పుడు ఊకని అసలు ఫోన్ మనం అవునా అసలు ఫోనే చూడవు అందుకే నువ్వు ఇంకోసారి ఇస్తా ఇలా చేసి ఇంకోసారి ఇస్తా అని చెప్పి చేసిన ఇవాళ మళ్ళీ ఇంకోసారి అడిగితే ఇస్తా ఎందుకు ఇస్తే ఫోన్ మంచిగా బ్లూటూత్ పెట్టుకొని సౌండ్ రాకుండా నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకున్నావు ఏం బ్లూటూత్ పెట్టుకున్నా మళ్ళీ నువ్వు ఫోన్ కిందుకుంటా అని దాచుకున్నా అంతే తాల్బూజు ప్యాకెట్లు అయితే తీసుకురాపు అన్న మంచుకు మాల్బుజి అమ్మ మంచిగా స్ప్రైట్ తెచ్చుకొని తాగుదాం ఎంత దూపు అవుతుంది నిండా తిన్నావు నీకు దూపు అవుతుంది నాకేమో కడుపులో మాడుతుంది ఒక దిక్కు ఆల్బూజు చెప్పు సరే పోయి తీసుకొని వస్తా మా అమ్మ చెప్పింది నేను ఎందుకు చేస్తా ఆయన నేనైతే మంచిగా ఆల్బుజి లేవని చెప్పి స్ప్రైట్ తెచ్చుకొని తాగుతా వచ్చిందంటే అన్న ఫోన్ ఇవ్వలేదు ఫోనే ఆడతాడు ఫోన్ ఏదన్నా దాచిపెట్టినా ఐడియా బీరువా మీద దాచిపెట్టినట్టే తీయరు బీరువా మీద దాచిపెట్టి నేను స్ప్రైట్ బాటిల్ తెచ్చిన ఆల్బుజి అదే అమ్మా నీకు ఒక సర్ప్రైజ్ కరా సర్ప్రైజ్ ముందైతే ఆల్బూజ్ అయ్యా నాకు ఆకలి అవుతుంది ఆల్బుజి గీతతో వస్తుంది స్ప్రైట్ తెచ్చిన అయినా 3 షాప్లలో పోయినా ఒక్క షాప్ లో పోయి ఆల్బుజి లేదు అందుకే స్ప్రైట్ తెచ్చిన నాటకాలు నాకు తెలుసురా నేను ఆల్బూజ్ తెమ్మంటే నీకు స్ప్రైట్ తాగాలనిపించింది స్ప్రైట్ తెచ్చినావు కదా సరే బిడ్డ నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు కదా ఇచ్చేసేయి ఈ స్ప్రైట్ నేనే తాగుతాను ఫోన్ లేదు ఏం లేదు పోయావా అరే మనకి దండం మనకి అమ్మ స్ప్రైట్ లేకుండా కొంచెం ఫోన్ అని అమ్మ ఏడబెట్టినాము లేదమ్మా కొంచెం ఫోన్ అని ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ రా ఇష్టమైన స్ప్రైట్ తెచ్చుకొని కూడా వద్దంటున్నావు అంటే పోరా పో ఏడుందో ఫోన్ తోలాడుకోపో నాకు ఆకలి అవుతుంది స్ప్రైట్ కూడా పోయాను పో ఫోన్ ఏడుంది చెప్పమ్మా నాకు స్ప్రైట్ వద్దు వద్దు అరే అమ్మా అమ్మా Sorry ass DJ. అమ్మా ఏడబెట్టినా చెప్పమ్మా ఎందుకు చెప్పాలి నేను చెప్పిన పని బాగా చేస్తున్నా అని చెప్తా నీకు ఎంత టాలెంట్ ఉందో పోరా పో తోడకపో పిల్లలది లేదంటే మా అమ్మ శబ్దం మీద పెట్టింటుంది ఆ శబ్దం మీద చూస్తా అరే వా ఫోన్ దొరికింది నేను శబ్దం మీద చూడనీకి ఫోన్ దొరికింది మచ్చి మా అమ్మ దొరకదనుకుంది గీడ గీత గీనే పెట్టి ఏమో దోలాడు అన్నట్టుంది ఎంతసేపు 2 నిమిషాలలో బీవాలి 2 నిమిషాలలో దోలాడు అమ్మా నాకు ఏదో పనే లేదు ఇక నేను మంచిగా ఫోన్ చేసుకుంటా వస్తా అమ్మా మా అమ్మ దగ్గర అనవసరంగా డైలాగ్ కొట్టి బుక్ అయిపోయిన లాక్ చేంజ్ చేసింది మా అమ్మ ఇప్పుడు ఎట్లా కాకవక్కాలి దేవుడా అమ్మ నువ్వేం చెప్పినా చేస్తా అమ్మ ఆకపేం చేసి అమ్మ నువ్వేం చెప్పినా చేస్తా
తాగు ఓపెన్ చేసి అమ్మా అమ్మా ఏమన్నావమ్మా నన్ను? అమ్మా ఫోన్ తగ్గిపోయింది నీతో అరే అమ్మా. అన్నావు కదమ్మా. లాంగ్ తీసి అమ్మా నువ్వేం చెప్తా చేస్తామ్మా. చేస్తా ఎందుకు తీయ? అరే ఫోన్ ఇంటికాడు ఉండి తీయమ్మా. నెత్తిన వస్తుందని చెప్పి ఇంటికాడు ఉండి నేను ఫోన్ దాచి పెడితే ఫోన్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నా. ఇంకోసారి చేయనమ్మా. నీతోటి అవసరమే పడదంటావు. అరే తీయమ్మా, ఇంకో ఏం చెప్పినా చేస్తానమ్మా. అనుభూతి తెమ్మంటే స్ప్రైట్ ఎందుకు తెచ్చినావమ్మా? షాప్ లో లేవంటమ్మా. సరే ఇప్పుడు నీ టాలెంట్ తోటి ఫోన్ దొరకబట్టినావు కదా, నీ టాలెంట్ తోటి లాక్ది. అరే చెప్పమ్మా. అమ్మా నీకు పంపిస్తా అమ్మా, ప్లీజ్ అమ్మా. లాక్దమ్మా. బంగారు పిస్తే. లాక్ది. నేను కూడా 2 పప్పులు ఇస్తా కన్నా. బంగారు తండ్రి తీసుకో. అరే తీయమ్మా లాక్ది.